గ్రహించి తండ్రి మీ పిల్లలతో మీరే మాట్లాడమని, ఏవో తండ్రి వినుటకు కావలసిన, అర్థం చేసుకునేటికి కావలసినటువంటి జ్ఞానమును మీ పిల్లలకును అనుగ్రహించమని, తద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు మరొక మారు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశము, దేవుడు మనిషితో మాట్లాడుట మానేస్తే. దేవుడు మనిషితో మాట్లాడుట మానేస్తే అన్నటువంటి అంశాన్ని కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు ఒకప్పుడు మనిషితో డైరెక్ట్గా ఆత్మరీతిగా మాట్లాడుతూ వచ్చేవాడు. ఆదాము గారిని మనం తీసుకుంటే, ఆదాము గారి దగ్గరికి ప్రతి చల్లపూట ఆయన వచ్చి మాట్లాడుతూ తనకు జ్ఞానాన్ని బోధించేవాడు. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, నువ్వు ఈ భూమి మీదకి ప్రవేశపెట్టబడిన తర్వాత నీ పరిస్థితి ఇది అని దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చేవాడు. తర్వాత రాను రాను సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన స్వప్నముల ద్వారా మాట్లాడుతూ వచ్చేవాడు. తర్వాత భక్తుల ద్వారా మాట్లాడుతూ వచ్చేవాడు. తర్వాత న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చేవాడు. నేటి కాలానికి దేవుడు వాక్య రూపంగా మాట్లాడతాడు. అది అందరికీ ఎరిగినటువంటి సత్యం. దేవుడు మనిషితో వాక్య రూపంగా మాట్లాడేటువంటి దేవుడే ఒకవేళ మనిషితో మాట్లాడడం మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మనం ఖచ్చితంగా ముందుగానే ఆలోచించే వారముగా ఉండాలి. ప్రియులారా, ఒక తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. తల్లిదండ్రులే పిల్లలకు ఇది మంచి, ఇది చెడు, భూమి మీద ఇలా బ్రతకాలి, ఇలా కూర్చోవాలి, ఇలా తినాలి, ఇలా ఈ పనులు చెయ్యాలి అని ప్రతి దాన్ని గురించి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోతే ఆ పిల్లలు ఖచ్చితంగా సమాజంలో దొంగలుగాను, వ్యభిచారులుగాను, నరహంతకులుగాను, పాడైపోయినటువంటి జీవితాన్ని కలిగి ఉండడం అనేది సత్యం. ప్రేమైన దేవుని వర్లారా, తల్లిదండ్రులే పిల్లలతో గనక మాట్లాడకపోతే, పిల్లలకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోతే ఆ పిల్లలు ఎలాగైతే చెడిపోయేటువంటి అవకాశం ఉంటుందో, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనిషితో దేవుడు మాట్లాడకపోతే మనిషి బ్రతుకు కూడా అలాగే మారిపోతుంది. ప్రేమణ దేవుని వర్లారా, మనుషులు చెడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రేమణ దేవుని వర్లారా, అందుకే దేవుడు మనతో వాక్యము ద్వారా అనునిత్యము మాట్లాడుతూ వస్తున్నాడు. అయ్యా, ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇది చేయదగినది, ఇది చెయ్యకూడనిది, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ప్రతి సందర్భంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. గనకనే అంతో ఇంతో ఈరోజు మనం దేవునిలో నిలబడగలిగాం. ప్రేమణ దేవుని వర్లారా, ఒకవేళ దేవుడే గనక మాట్లాడడం మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఒక యాక్సిడెంట్ ఎవరికైనా అయ్యిందంటే, యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చిన తర్వాత డాక్టర్ చెకప్ చేసి ఏమీ మాట్లాడకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఏమీ మాట్లాడట్లేదంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ వ్యక్తి చనిపోయాడని. దేవుడు కూడా మనతో మాట్లాడడం ఒకవేళ మానేశాడంటే అర్థం ఏంటంటే మనము ఆత్మీయంగా చచ్చిపోయాము అని, లేదా అధికమైనటువంటి పాపాలు చేస్తున్నాము అని. అప్పుడు దేవుడే గనక మనల్ని హెచ్చరించకపోతే అతి పెద్ద ప్రమాదాన్ని మనము కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రేమైన దేవుని వర్లారా, దేవుడు ఒకవేళ మనతో మాట్లాడకపోతే మన జీవితాలే అతలాకుతలమైపోతాయి. ప్రేమైన దేవుని వర్లారా,
ఒక తుఫాను కానీ ఒక వరదలు కానీ సంభవించినప్పుడు ఇల్లు ఎలాగైతే చెదిరిపోతాయో, ఆ ప్రకృతి అంతా ఎలాగైతే చెదిరిపోతుందో, దేవుడే గనక మనల్ని పలకరించకపోతే, మనతో మాట్లాడడం మానేస్తే మన జీవితాలు కూడా అలాగే మారిపోతాయి ప్రేమన దేవుని వారలారా. కాబట్టి మనం ఏం కోరుకోవాలంటే, దేవుడు మనతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండాలి అని మనం కోరుకోవాలి. నిత్యము దేవుడు తన వాక్కు చేత నన్ను పలకరిస్తూ ఉండాలి. ఏది మంచో నాకు చెప్పాలి, ఏది చెడో నాకు చెప్పాలి, ఎలా జీవించాలో నాకు చెప్పాలి అని మనం కోరుకోవాలే కానీ వాక్యానికి మనం ఎప్పుడూ దూరము కాకూడదు ప్రేమన దేవుని వారలారా. చాలామంది ఈరోజు ఆలోచన చేస్తే వాక్యానికి దూరం అయిపోతున్నారు, లేదా వాక్యాన్ని అదే పనిగా దూరం చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వారికి పాపమే నచ్చింది, పాపమునే కోరుకుంటున్నారు, పాపంతోనే జీవిస్తున్నారు. కానీ ఇదిగో పాపాన్ని విసర్జించిన దేవుని మాటల యొద్దకు నేను వెళ్ళాలి, ఆ నన్ను నిత్య జీవం వైపు నడిపించేటువంటి మాటలు దేవుని మాటలు, ఇవే గనక లేకపోతే నాకు బ్రతుకు లేదని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు ప్రేమన దేవుని వారలారా. వాక్యము దూరం అయిపోతే వెంటనే పాపం చేయడానికి పరుగులు తీస్తున్నారు. కానీ అయ్యో నాకు వాక్యం దూరం అయిపోయిందే అని ఏడ్చేటువంటి వారు లేరు ప్రేమన దేవుని వారలారా. ఒకప్పుడు భక్తులు వాక్యానికి దూరమైనా, దేవుని మందిరానికి దూరమైనా, దేవుని పనులకు దూరం అయిపోయినా ఏడ్చేవారు, అల్లాడిపోయేవాళ్ళు. ఈరోజు ఎవరున్నారు చెప్పండి? ఛాన్స్ దొరికితే దేవునికి దూరంగా బ్రతకడానికి రెడీ అయిపోతున్నారు ప్రేమన దేవుని వారలారా. ఎలాంటి పరిస్థితులలోకి ఈరోజు వచ్చారో చూడండి. దేవుని యొక్క మాటలు పలకరించకపోయినా, దేవుని యొక్క మాటలతో దేవుడు మనల్ని మాట్లాడకపోయినా మనం చింతపడాలి ప్రేమన దేవుని వారలారా, బాధపడాలి. అయ్యా ఎందుకు నాతో మాట్లాడడం మానేశారు, అయ్యా ఎందుకు నాతో మాట్లాడడం లేదు, అయ్యా నాతో ఎందుకు వాక్యం ద్వారా నన్ను పలకరించడం లేదని మనం దేవుని యొద్దకు మొరపెట్టి మనమే దేవునితో మాట్లాడేవారముగా ఉండాలి ప్రేమన దేవుని వారలారా. అలా కాకుండా దూరం అయిపోతే అయిపోనిలే, నాకు పాపం ఉంది కదా అని పాపముతో జోలి కట్టి ఇష్టపూర్వకంగా పాపాన్ని చేస్తే భయంకరమైనటువంటి ప్రమాదాన్ని మనము కొని తెచ్చుకుంటాం ప్రేమన దేవుని వారలారా. ఇంకా ఒకవేళ దేవుడే మనిషితో మాట్లాడడం మానేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అంటే, ఒకవేళ దేవుడే గనక మనతో మాట్లాడడం, మనిషితో వాక్యరూపంగా చర్చించడం మానేసాడు అనుకోండి, పరిస్థితి ఘోరమైనదిగా ఉంటుందని ఒక సొదొమ గొమొర్రాలను మనం చూసి నేర్చుకోవాలి. అబ్రహాము గారితోనట ముందుగా వచ్చి ఆ యొక్క జరగబోయేటువంటి ఆ సంగతి, చేయబోయేటువంటి ఆ కార్యమును దాచకుండా అబ్రహాము గారితో మాట్లాడుతూ ఉండగా, ఆ మాట్లాడడం ఆయన చాలించి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? అతిపెద్ద ప్రమాదమే జరిగింది. సొదొమ గొమొర్రా పట్టణాలని ఆయన తుడిచేశాడు ప్రేమన దేవుని వారలారా. చరిత్రలో లేకుండా చేశాడు. అంటే దేవుడు మాట్లాడడం మానేస్తే ఇంత ప్రమాదం ఉందా? ఇంత ప్రమాదం ఉందంటే మన ఊహకు కూడా అందనంత ప్రమాదాన్ని ఉంది ప్రేమన దేవుని వారలారా. అంత ప్రమాదం ఉంది గనకనే మనం ఏం కోరుకోవాలంటే, అయ్యా నాతో మాట్లాడండి, అయ్యా నాతో మాట్లాడండి, పాపంలో ఉంటే నన్ను హెచ్చరించండి, గద్దించండి, గద్దించే మాటలు అవసరమైనప్పుడు గద్దించే మాటలు పంపించండి, హెచ్చరించే మాటలు అవసరమైనప్పుడు హెచ్చరించే మాటలు పంపించండి, ఆదరించడం అవసరమైనప్పుడు ఆదరించే మాటలు నా యొద్దకు పంపించండి అయ్యా అని మనం బ్రతిమలాడుకునేటువంటి వారముగా, ప్రార్థనాపూర్వకంగా అడిగేటువంటి వారముగా ఉండాలి ప్రేమన దేవుని వారలారా. అలా కాకుండా దూరం అయిపోతే అయిపోనిలే అని మనం విశ్రాంతిలో ఉండకూడదు ప్రేమన దేవుని వారలారా. దేవుని మాటలను మనం ఎప్పుడు దూరం చేసుకోకూడదు. అలాగే ఒకవేళ వివాహంలో ఉన్నటువంటి స్త్రీని ఇరువురు కూడా ఏమడుగుతారు, నీకు వివాహము సమ్మతమేనా అని అడిగినప్పుడు, ఒకవేళ స్త్రీ మాట్లాడడం లేదనుకోండి, పెళ్లి కూతురు మాట్లాడడం లేదనుకోండి, ఎట్టుంటుంది పరిస్థితి చూడండి. ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈవిడ తన యొక్క సమ్మతిని తెలియచేయడం లేదు, ఎందుకు ఆవిడ మాట్లాడడం లేదు అని ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, ఎన్నో రకాలుగా ఎంతోమంది భావిస్తారు ప్రేమ దేవుని వారలారా. ఇప్పుడు దేవుడు కూడా ఒకవేళ మనిషితో మాట్లాడడం లేదు అని అంటే
ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అయ్యో నాలో ఏమైనా లోపం ఉందా, నేనే ఏమైనా తప్పు చేస్తున్నానా, దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని ఏమైనా నేను కలిగి ఉన్నానా, నాలోనికి ఏమన్నా పాపం ప్రవేశించిందా, దేవుడు మాట్లాడడం లేదంటే కొన్ని కారణాలు ఉంటాయి కదా. ఏ కారణం వల్ల దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు దేవుడు నాతో మాట్లాడట్లేదు అని రకరకాలైనటువంటి ఆలోచనలు మనం చేసుకొని దానికి సంబంధించిన మనలో మనము రియలైజ్ అయ్యి, అయ్యా నేను ఈ తప్పు చేశాను, నన్ను మన్నించు, నాతో మాట్లాడడము ఆపొద్దు, నాతో మాట్లాడయ్యా అని మనం బ్రతిమలాడేటువంటి వారముగా ఉండాలి ప్రేమన దేవుని వారలారా. కానీ ప్రేమన దేవుని వారలారా, నేటి కాలంలో ఏ మనిషి దేవుని యొక్క మాటల కొరకు బ్రతిమలాడుకుంటున్నాడు చెప్పండి? బ్రతిమలాడుకుంటున్నారా ఎవరైనా? అయ్యా నాకు దేవుని మాటలు కావాలి, దేవుని మాటలు కావాలి, వాక్యం కావాలి, వాక్యం కావాలని వేడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు ప్రేమన దేవుని వారలారా. పోతే పోయిందిలే అనుకుంటున్నారు, కానీ పోయేది వాళ్ళ యొక్క జీవితము అన్నది మర్చిపోతున్నారు, తెలియట్లేదు, వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అయ్యో నా భవిష్యత్తే పోతోంది, దేవుడు నాతో మాట్లాడకపోతే నా భవిష్యత్తు దెబ్బతింటుంది అని ఏ ఒక్కరు గ్రహించలేకపోతున్నారు ప్రేమన దేవుని వారలారా. ఒకవేళ దేవుడే మనతో వాక్య రూపంగా మాట్లాడకపోతే ఒకరోజు కూడా ఆయన మౌనిగా ఉంటాడు. ఎందుకు? కారణం ఏంటో తెలుసా? నీలో నాలో ఏదో తప్పు ఉంది అని. ఒకవేళ నీ పక్షాన నా పక్షాన మనం కోర్టు బోన్లో ఉన్నప్పుడు లాయరు మన పక్షాన వాదించాల్సినటువంటి లాయరే మౌనంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు దోషి నిర్దోషి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, నిర్దోషి దోషి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మన పక్షాన మాట్లాడాల్సినటువంటి యేసుక్రీస్తు వారే మౌనంగా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మనకు నరక శిక్ష అమలవుతుంది ప్రేమణ దేవుని వారలారా. ఎందుకంటే మన పక్షాన ఒకప్పుడు విజ్ఞాపన చేసినటువంటి యేసుక్రీస్తు వారు ఒక తీర్పు దినమున ఏమీ మాట్లాడట్లేదు, మన తరపున ఏమీ చెప్పట్లేదు అనంటే కారణం ఏంటంటే మనం దోషులం అయిపోయాం, మనం పాపులం అయిపోయాం, భరించలేనంత తెగించి పాపము చేసినటువంటి వారిగా మారిపోయాం గనకనే ఆయన మన పక్షాన మాట్లాడడం మానేశాడని ప్రేమన దేవుని వారలారా. ఒకరోజు తీర్పు దినమున యేసుక్రీస్తు వారు మన పక్షాన మాట్లాడకపోతే ఎంత ప్రమాదం అని అంటే నిత్య శిక్షనే మనకు అమలయ్యేంత ప్రమాదం ప్రేమన దేవుని వారలారా. కాబట్టి వాక్య రూపంగాన భూమి మీద ఇంకా మనం బ్రతికి ఉండంగానే ఆయన మనతో మాట్లాడేలా మనం చూసుకోవాలి. ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడడం ఎప్పుడు మానేస్తాడు? ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడడం మానేశాడంటే అర్థం ఏంటంటే ఆ మనిషి హృదయము ఎంతగానో గాయపడిందని అర్థం. ఇప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడడం మానేశాడంటే అర్థం మనం కూడా దేవుని యొక్క హృదయాన్ని ఎంతగానో గాయపరిచామని అర్థం ప్రేమన దేవుని వారలారా. దేవుని యొక్క మనస్సును మనం చెదిరింపజేశాం, లేదా దేవుని యొక్క మనస్సును గాయపరిచామని అర్థం. అందుకే ఆయన మనతో మాట్లాడడం మానేశాడని అర్థం. కాబట్టి అది అర్థం చేసుకున్నటువంటి మనం ఏ విషయంలో నేను నా దేవుణ్ణి గాయపరిచాను, ఏ విషయంలో నా దేవుని మనస్సును నేను చెదరగొట్టానని మనముగా అర్థం చేసుకుని దేవుని పాదాల చింత వాలిపోయి అయ్యా నన్ను మన్నించయ్యా, క్షమించయ్యా అని బ్రతిమిలాడి దేవునితో మాట్లాడించుకునే వారముగా ఉండాలి ప్రేమైన దేవుని వారలారా. అలా కాకుండా మనం ఏమాత్రము నిర్లక్ష్యం చేసినా, మాట్లాడనటువంటి క్షణాన్ని ఒకవేళ మనం గ్రహించలేకపోయినా అతిపెద్ద ప్రమాదానికి మనం నెట్టివేయబడేటువంటి వారముగా ఉంటాం. అపవాది ఎప్పుడెప్పుడు మనల్ని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు గనక వాడి మాయలో మనం చిక్కుకొని అదే ఒక లోకం అనుకొని మనం జీవించి దేవుడు మాట్లాడకపోయినా పర్వాలేదు, అపవాది మనల్ని పలకరిస్తున్నాడని ఒకవేళ వాడి మాట విని నువ్వు వెళితే ఖచ్చితంగా నిత్య శిక్షలోకే నువ్వు వెళతావు ప్రేమైన దేవుని వల్ల. అందుకే జాగ్రత్త పడాలి. దేవుడు ఎప్పుడు వాక్య రూపంలో నన్ను పలకరించట్లేదని నీకు అర్థమవుతుందో మరుక్షణమే నువ్వు మోకాలు లేసి దేవుని ఎదుట ప్రార్థన చేసి బ్రతిమలాడేటువంటి వానిగా ఉండాలి ప్రేమైన దేవుని వల్లరా. అందుకే ఒక మాట మనం చదువుకున్నట్లయితే ప్రసంగి గ్రంథములో ఒక మాట ఉంటుంది ప్రేమైన దేవుని వల్లరా. ప్రసంగి గ్రంథము ఇర్మియా గ్రంథం తీద్దాం, క్షమించండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియుగునకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడి తిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి గనుక యూదా వారి మీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించుచున్నాను. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మనిషితో మాట్లాడుతున్నప్పుడట మనిషి ఏం చేయట్లేదట, దేవుని మాటను విననటువంటి వాడుగా, లెక్క చేయనటువంటి వాడుగా మారిపోయాడట. ప్రేమైన దేవుని వారలారా, ఒక చిన్న పిల్లలు మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు లేదా మనం పిలుస్తున్నప్పుడు పలకట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కోపం వస్తుంది, అలాగే చాలా బాధ కూడా వేస్తుంది. మనం ప్రేమించే వాళ్ళను మనం పలకరిస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతే మనకి ఎలా ఉంటుందంటే చాలా బాధేస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, దేవుడికి అదే అనుభూతి చెందుతున్నాడు, అదే యొక్క మనస్తాపానికి గురవుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? తాను సృష్టించిన సృష్టిలో ఒక భాగమైనటువంటి మనిషి ఆయన పిలిస్తే పలకడం లేదంట, వినడం లేదంట, దేవుడి యొక్క అసలు మాటనే పట్టించుకున్నటువంటి వారుగా మారిపోయారంట. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఏం చేయగలడు చెప్పండి? దేవుణ్ణి కాదని ఏదైనా చేయగలడా? ఏది చేసుకోలేడు. సర్వ సృష్టికి ఆధారమైన వాడు దేవుడే కదా. ఆయన బ్రతకమంటే బ్రతుకుతున్న వారం మనం, ఆయన ఊపిరి పీల్చుకోమంటే పీల్చుకోగలుగుతున్నాం, వదలమంటే వదలగలుగుతున్నాం. ఇన్ని 5 వేళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయంటే ఆయన ఆజ్ఞ చొప్పున మనం తిని బ్రతకగలుగుతున్నాం. ఆయన సెలవు లేక, ప్రసంగి గారు అంటారు, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించువాడు ఎవడు? సంతోషించువాడు లేడు గనకనే ఆయన మాట చెబుతున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఆయన సెలవు లేదు గనకనే ఒకనాడు ఇశ్రాయేలు జనాంగం మాంసాపేక్షతో మాంసాన్ని అధికంగా కోరుకొని ఆ మాంసం తినడానికి నోట్లో పెట్టుకున్నారట. పండ్ల సందున ఉండంగానే ఇంకా ఆ మాంసమును నమలక మునిపే ఏమైపోయారట? చనిపోయారు. ప్రేమైన దేవుని వారలారా, అరణ్యంలో రాలిపోయారు. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడమే. దేవుడే బ్రతికించకపోతే మనం బ్రతకగలమా? దేవుడు మనకు ఊపిరినియకపోతే మనం జీవించగలమా? మన జీవనానికి ఆధారమైనటువంటి సమస్తానికి ఆధారం ఆయన అని మనిషి గ్రహించగలుగుతున్నాడా? ఈరోజు గ్రహించలేక ఒక లోక సంబంధమైనటువంటి ఒక మాయలో పడిపోయి దేవుని మాటనే పెడచెవిని పెట్టేవానిగా మారిపోతున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, దేవుని మాట అంటే లెక్కలేనటువంటి వ్యక్తిగా మారిపోతున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, పాపము వదిలేయి పాపము విడిచిపెట్టి నా దగ్గరికి రాని దేవుడు పిలుస్తున్నా కూడా నేను పట్టించుకోకుండా పాపాన్ని విపరీతముగా చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుని మాట అంటే లెక్కలేదు. ఆయన మాట్లాడేటప్పుడు మనం వినాల్సినటువంటి వారము, చెవి యొగ్గి ఆలకించాల్సినటువంటి వారము, ఆయన మాట చొప్పున బ్రతకవలసినటువంటి వారము. ఈరోజు దేవుని మాట అంటేనే లెక్క లేకుండా జీవిస్తున్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఆయనే గనక ఒక్క మాట సెలవీయకపోతే భూమి పండుతుందా? భూమి పండకపోతే నువ్వు తిని బ్రతకగలుగుతావా? ఆయనే గనక మేఘానికి వర్షం ఇవ్వమని ఆజ్ఞ ఇవ్వకపోతే వర్షిస్తుందా? వర్షమే లేకపోతే నువ్వు త్రాగడానికి నీరు ఎలా వస్తుంది? సమస్తానికి ఆధారమైన వాడు ఆయనే కదా. మరి ఆయన మాటనే మనం పట్టించుకోకపోతే ఎలా? ఆయన మాటనే విని వణకవలసినటువంటి వారం ఆయన ముందే గంభీరాలు పలుకుతూ ధైర్యంగా మనం అడుగులు ముందుకేస్తున్నామనంటే, ఆయన ముందే మనం పాపం చేస్తున్నామనంటే ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు, నన్ను ప్రతి సెకండు ప్రతి నిమిషం ఆయన గమనిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, నా అంతరంగం అంతా ఆయనకు తెలుసు అని నువ్వు తెలుసుకున్నా కూడా లెక్క లేకుండా పాపంలో జీవిస్తున్నావంటే ఆయన మాట అంటే ఎంత లెక్కలేదో ఒకసారి ఆలోచించి. ఒకవేళ దేవుడే గనక సెలవీయకపోతే, దేవుడే గనక బ్రతుకు అని ఆయన అనకపోతే మనం బ్రతకగలమా చెప్పండి? మన డబ్బు వల్ల, మన అధికారం వల్ల, నాకున్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి అన్నిటి వల్ల నేను బ్రతుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావే, అది చాలా తప్పు. ప్రేమైన దేవుని వారలారా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతున్నాడు. రొట్టె వలన మాత్రము కాదు, రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన
మనిషి బ్రతుకుతున్నాడు. అలా ఆయన యొక్క సెలవుతో బ్రతుకుతున్న మనిషి ఆయన మాట్లాడితే వినలేదట, ఆయన పిలిస్తే పలకలేదట. ఈరోజు ఆయన పిలిస్తే నువ్వు పలకకపోవచ్చు, కానీ ఒకరోజు ఆయన టైం వస్తుంది. ఆ రోజు నువ్వు ఎంత పిలిచినా మోకాళ్ళేసి ఓ దేవా నన్ను రక్షించు కాపాడని ఎంత మొర్రపెట్టినా ఆయన మాత్రము నిన్ను లెక్క చేయడు. ప్రేమణ దేవుని వర్లారా, ఈరోజు నువ్వేమనుకుంటావు, నా టైం నడుస్తుంది అని నువ్వు అనుకుంటావు, కానీ ఒకరోజు దేవుని యొక్క టైము వస్తుంది. ఆ రోజు అన్నిటికీ కుదురుబాటు కలిగిస్తాడు దేవుడు, అన్నిటినీ సర్దు చేస్తాడు, అన్నిటినీ నీకు లెక్క అప్పగించి నీ చేతిలో పెట్టి నరకానికి త్రోసివేసినప్పుడు అయ్యా నన్ను రక్షించని నువ్వు ఎంత మొర్ర పెట్టిన ఆ రోజు నీ మొరను దేవుడు ఆలకించడు. ప్రేమణ దేవుని వాళ్ళు ఒక్కటే మాట అంటాడు, నేను అప్పుడు పిలిస్తే నువ్వు పలకలేదు కదా, నా మాట అంటే నీకు లెక్కలేదు కదా, నేను చెబితే నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకొని రాలేదు కదా, నువ్వు ఇప్పుడు పిలిస్తే నేను ఎందుకు పలకాలి అని అంటాడు. ప్రేమణ దేవుని వాళ్ళరా, దేవుడి యొక్క మనస్సును మనం గాయపరిచేటువంటి వారముగా ఉండకూడదండి. మన కన్న తండ్రి మనల్ని బట్టట చాటున ఆయన ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడు? ఒక్కటే కారణం అండి, మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. మన యొక్క జీవనాన్ని లేదా మన యొక్క ప్రాణాన్ని మనం కోల్పోకూడదని, మన ఆత్మను మనం కోల్పోకూడదని, ఆయన చెంత మనం ఉండాలని కోరుకుంటున్న వాడే, మన బాగు కోరుకుంటున్నటువంటి వాడు గనుకనే ప్రతి నిత్యం ఆయన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూనే వస్తున్నాడు. అయ్యా నువ్వు ఇలా బ్రతకాలి భూమి మీద అని చెబుతూనే వస్తున్నాడు. అయితే ఆ మాటలను పట్టించుకోనప్పుడు ఖచ్చితంగా మనకు నరక శిక్ష తప్పదు. ప్రేమైన దేవుని వర్లరా, ఇంకా చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనంలో ఏమని భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి, ఏమని దేవుడు రాయించాడో చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. 11వ వచనం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. ప్రభువా, అక్కడ నుండి చదువుదాం. మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రభువా నీవే, దేవా నీవే సమస్తమునకు ఆధారమైన వాడవు, సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. అన్నీ ఆయన చిత్తాన్ని బట్టి కలిగి ఉంటే, అన్నీ కూడా సమస్తము ఆయన సృజించింటే, ఆయన ఇచ్చిన వాటన్నింటినీ మనిషి అనుభవిస్తూ ఈరోజు ఆయన మీదే తిరుగుబాటు చేస్తున్నాడండి, ఆయన్నే ఎదురిస్తున్నాడండి, ఆయన మాటనే తృణీకరిస్తున్నాడు. ప్రేమణ దేవుని వర్లరా, ఎంత లెక్కలేదో చూడండి. దేన్ని బట్టి అని గర్వం, దేన్ని బట్టి నీ డబ్బును బట్టా, నీ అధికారాన్ని బట్టా, నీకున్నటువంటి లోక సంబంధమైన వాటిని చూసుకొనా, నీ అందాన్ని బట్టా, దేన్ని బట్టయ్యా నీ యొక్క గర్వం? దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో తెలుసా? తగ్గించుకొని వినయముతో జీవించే వారముగా ఉండాలి. ప్రేమణ దేవుని వర్లరా, ఏమాత్రము దేవుని ఎదుట తోక ఆడిస్తే ఆ తోకను దేవుడు కత్తిరించేస్తాడు. జాగ్రత్త. దేవుని కాడ కాదు మన కుప్పిగంతులో, దేవుని ఎదుట కాదు నీ గర్వాన్ని చూపించాల్సింది. సాటి మనిషి ముందు నువ్వు గర్వముతో విర్రవీగిపోయినా ఏం కాదేమో, కానీ దేవుని ఎదుట మనము ఎంత దీనాతి దీనంగా తగ్గించుకోవాలో అంత తగ్గించుకొని జీవించినప్పుడే నీకు జీవనం ఉంటుంది. ఆ పరలోక రాజ్యం నీకు రావాలంటే గర్వపడితే రాదయ్యా. నువ్వు వినయముతో తగ్గించుకొని దేవుని పని చేస్తే అప్పుడు వస్తుంది నీకు పరలోక రాజ్యం. ఎంతోమంది గర్వాన్ని బట్టి కదా పరలోకాన్ని పోగొట్టుకున్నది. ఎంతోమంది ఆ లోక సంబంధమైన వాటి వలన కాదా దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నది, దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నది. అలా పోగొట్టుకోవడానికి నిన్ను నన్ను సృజించింది కాదు. ప్రేమైన దేవుని వర్లరా, నీకు నిత్య రాజ్యాన్ని ఇవ్వాలనే ఆయన నీతో నిత్యము మాట్లాడుతూ పెందలకడ లేచి సేవకులను పంపిస్తున్నాడట.
అంత చేస్తున్నా కూడా ఆయనకు కాసింత కూడా నువ్వు లోబడకపోతే ఎలా చెప్పు? దేవుడు మాట్లాడకపోయినా పర్వాలేదు అని నువ్వు అంటున్నావే, ఒకవేళ నీ తల్లిదండ్రులు మాట్లాడకపోయినా పర్వాలేదు అనొచ్చు, నీ స్నేహితుడు మాట్లాడకపోయినా పర్వాలేదు అనొచ్చు, నీ భార్య మాట్లాడకపోయినా పర్వాలేదు అనొచ్చు, నీ భర్త మాట్లాడకపోయినా పర్వాలేదు అనొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు మాట్లాడకపోయినా పర్వాలేదు అనొచ్చు. కానీ నిన్ను సృజించిన నీ సృష్టికర్త మాట్లాడకపోతే పర్వాలేదులే అని అంత ఈజీగా తీసుకోకూడదు ప్రేమణ దేవుని వారలారా. ఎందుకు మాట్లాడడం లేదో నువ్వు ఆలోచించు. దేవుని మనస్సు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దీనమైన హృదయముతో మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెదకు, దేవుణ్ణి వెంబడించు, దేవుణ్ణి అడుగు. అయ్యా నాతో ఎందుకు మాట్లాడట్లేదో సెలవి అయ్యా, నేను దాన్ని మార్చుకుంటాను, నా బ్రతుకును సరి చేసుకుంటాను, ఆ పాపాన్ని విడిచిపెడతానని దేవుని ఎదుట మోకాల్లోని బ్రతిమలాడేటువంటి వానిగా ఉండు. దేవుడు మాట్లాడకపోతే సృష్టికి ఉన్నటువంటి ఆ యొక్క కలత, జంతువులకు ఉన్నటువంటి ఆ కలత మనిషికి లేదే. అంటే అంత హీనమైపోయాడా దేవుడు? దేవుడు మాటలంటే అంత నీకు చీప్ అయిపోయాయా? జీవరాశుల కట 104వ కీర్తనలో అంటాడు, జీవరాశుల కట 104వ కీర్తన 29వ వచనం, నీవు ముఖము మరుగు చేసుకొనగా, ఏవి జీవరాశులు సృష్టించినటువంటి సృష్టిలో భాగమైనటువంటి జీవరాశులు నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణము విడిచి మంటిపాలగును. చూడండి ప్రేమ దేవుని వాళ్ళరా, జీవరాశులకు ఉన్నటువంటి బాధ మనిషికి లేదు. చూడండి, అరే దేవుడు ముఖము మరుగు చేసుకుంటే అవి కలతపడుతున్నాయట, చింతపడుతున్నాయట, బాధపడుతున్నాయట. అరే దేవుడు ముఖం మరుగు చేసుకున్నాడు, దేవుడు మనతో మాట్లాడట్లేదని వాటికున్న కలత నీకుందే? ఈరోజు వాక్యం దూరం అయిపోయిందే అన్నటువంటి చింత ఉందా? వాక్యం దూరం అయిపోయిందే, దేవుడి మాటలు కరువు అయిపోయాయే, రాబోయేటువంటి కాలంలో కూడా దేవుని మాటలు కరువు అయిపోతాయి అన్నటువంటి బాధ, ఆ చింత ఏమైనా నీకుందా? కనీసం ఒక్క పాపినైనా నేను రక్షించాలి, దేవుని మాటలు కరువయ్యే లోపు, దేవుని మాటలు దూరం అయ్యే లోపు నేను కొంతమందినైనా దేవునిలో నిలబెట్టాలన్నటువంటి చింత, బాధ, ఆ కలత మనలో ఉందే చెప్పండి? దేవుని పని దూరం అయిపోయినా చింత లేదు, దేవుని మాటలు దూరం అయిపోయినా చింత లేదు, దేవుని గురించినది ఏది దూరం అయిపోయినా మనకు పెద్దగా చింత లేదు. చింత లేదనంటే ఒకరోజు నీ ఆత్మను గురించి చింతపడేటువంటి రోజు వస్తుంది. జాగ్రత్త ప్రేమన దేవుని వారలారా. అందుకే దేవుడు మాట్లాడకపోతే మనం మాట్లాడించుకునే వారముగా ఉండాలి, మాటలు కలిపే వారముగా ఉండాలి. మనకు ఇష్టమైనటువంటి మనిషి మాట్లాడకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం వాళ్ళ మనసు గెలుచుకోవడానికి, వాళ్ళతో మాటలు కలపడానికి, రకరకాల వాళ్ళకి ఇష్టమైనవన్నీ తెచ్చిస్తూ ఉంటాం. రాయబారాలు పంపుతాం, మధ్యవర్తులను పంపిస్తాం, లెటర్స్ పంపిస్తాం, ఫోన్ కాల్స్ చేస్తాం, ఎన్ని రకాలుగా మెసేజ్లు పెడతాం. అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం చెప్పండి మనకి ఇష్టమైన మనిషితో మాటలు కలుపుకోవడానికి, మాట్లాడడానికి. మరి దేవునితో ఏమైపోయింది? నిన్ను ఇష్టపడి, నిన్ను అంత ప్రేమించి, బ్రతుకును ప్రసాదించి, నీకు సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు మాటలు కరువైపోతే దేవునితో నేను మాట్లాడాలి, దేవునితో ప్రేమగా ఉండాలి, మా అనుబంధం దూరం అయిపోయింది అనేటువంటి చింత, బాధ, కలత నీకు లేవనంటే నువ్వు పాపాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నావని అర్థం. జాగ్రత్త, పాపముతో జోలి అస్సలు ఉండకూడదు. పాపము చాలా ప్రమాదకరమైనది. పాపాన్ని మనం కౌగలించుకునేటువంటి వారముగా ఉండకూడదు ప్రేమన దేవుని వారలారా. ఎందుకంటే పాపాన్ని మనం కౌగలించుకున్నా, లేదా పాపం మనల్ని కౌగలించుకున్నా ప్రమాదం మాత్రం మనకే. లోకంలో ఒక సామెత ఉంటుందంట, గుడ్డు వేయి రాయి మీద పడ్డా, రాయొచ్చి గుడ్డు మీద పడ్డా పగిలేది గుడ్డే, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముగ్గులు వచ్చి ఆకు మీద పడ్డా. అంటే దేవుని విషయంలో మనకు ఎంత ప్రమాదం అని అంటే, పాపం విషయంలో మనకు ఎంత ప్రమాదం అంటే, దేవుని మాట దూరం అయిపోతే దేవునికి కాదు ప్రమాదం, మనకే ప్రమాదం. పాపాన్ని మనం కౌగలించుకుంటే ప్రమాదం పాపానికి కాదు, మనకే ప్రమాదం. ఒక కరెంట్ ఉంది, కరెంటును మనం కౌగలించుకుంటే కరెంటుకి ఏమన్నా అవుతుందా? మనకేమన్నా అవుతుందా? మనకే ప్రమాదం. మనమే చచ్చిపోతాం, మన ప్రాణాలే కోల్పోతాం. కాబట్టి పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేవుని మాటలు మనకు దూరం అయిపోకుండా మనము జాగ్రత్త పడాలి ప్రేమన్న దేవుని వారలారా. అలాంటి జాగ్రత్తే గనక లేకపోతే చాలా ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే దేవుని మాటలు
ఎంత అవసరం అని అంటే మనిషికి, ఇది ఒక్క పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. దేవుని మాటలు మనిషికి ఎంత అవసరం అని అంటే, ఒక ప్రాణాపాయ స్థితిలో బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి బ్లడ్ దూరం అయితే ఎంత ప్రమాదమో, ఆక్సిజన్ దూరం అయితే ఎంత ప్రమాదమో, దేవుని యొక్క మాటలు మనిషికి దూరం అయితే అంతే ప్రమాదం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు దూరం అయిపోయాయంటే నీ ఆత్మకే ప్రమాదం. ఎందుకు? ఆత్మను బలపరిచేది, ఆత్మకు శక్తినిచ్చేది, ఆత్మను జీవింపజేసేది వాక్యం. యాకోబు పత్రిక 1:21 ప్రకారంగా వాక్యమట మనల్ని ఆత్మను జీవింపజేసేదట, శక్తినిచ్చేదట. అలాంటి వాక్యమే మనకు దూరం అయిపోతే, దేవుని మాటలే కరువు అయిపోతే మనం బాధపడాలి, వేదన పడాలి, మదన పడాలి. దివారాత్రము మనం దేవుని మాటల కోసం వెతకాలి. అయ్యా నాతో మాట్లాడని రాత్రనక పగలనక దేవుణ్ణి మొరపెట్టేవారముగా ఉండాలి దేవుని మాటల కోసం. అలా కాకుండా పోతే పోయాయి దేవుని మాటలు, పోతే పోయింది దేవుని పని, పోతే పోయింది దేవుని గురించినటువంటి ఏ కార్యక్రమమైనా అని నిర్లక్ష్యము మనము వహించకూడదు. మన ఆత్మకే ప్రమాదం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలను మనం ఎప్పుడు దూరం చేసుకోవద్దు, దేవుని మాటలకు మనం ఎప్పుడు దూరం కాకూడదు. అలాంటి పరిస్థితులు ఏవైనా ఉంటే ఆ పరిస్థితులనే మనము దూరం చేసుకొని దేవునికి మరింత దగ్గరయ్యి, దేవుడు మాట్లాడినప్పుడు భయంతో విని వణికి దేవునికి విధేయత చూపించే వారముగా నువ్వు నేను మనం అందరం ఉండాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను.